Hi students, welcome to Gauri Smart channel. Polyset 2020 ఎంట్రన్స్ ఎగ్జామ్కి 21 డేస్ ప్రోగ్రాంలో ఈరోజు చివరి రోజు వస్తుందండి. 21 డేస్ కంప్లీట్ అయిపోతున్నాయి ఈరోజు. సో దీనిలోని భాగంగా ఈరోజు మనం మోడల్ పేపర్ 10 9 o'clockకి, అదేవిధంగా 11 o'clockకి 2015 మోడల్ 2015 ప్రీవియస్ పేపర్, అదేవిధంగా 1 గంటకి 2016 పేపర్, అదేవిధంగా 3 గంటలకి 2017 పేపర్, అదేవిధంగా 5 గంటలకి 2018 పేపర్, అదేవిధంగా మన డైలీ రెగ్యులర్ టైం 7 గంటలకి లాస్ట్ ఇయర్ పేపర్ 2019 పేపర్ యొక్క అనాలిసిస్ అనేవి ఈరోజు జరుగుతాయండి. అదేవిధంగా ఈరోజు మీకు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మీకు సర్ప్రైజ్ అన్నాను కదా, ఆ సర్ప్రైజ్ ఏంటంటే రేపు నేను ప్రిపేర్ చేసిన 2 గ్రాండ్ టెస్టులు మీకు రిలీజ్ చేస్తానండి. అదేవిధంగా మీరు ఈ 21 డేస్లో ఏం నేర్చుకున్నారు, మీకు ర్యాంక్ వస్తుందా లేదా, సో మీకు ఈ 21 డేస్ కోర్స్ అనేది యూస్ఫుల్ అయిందా లేదా అనేది నాకు మీరు 2 నిమిషాలు ఎక్కువ వద్దండి, 2 minutes వీడియో కాల్ మీన్స్ వీడియో రికార్డింగ్, సెల్ఫీ వీడియో రికార్డింగ్ చేసి నాకు పంపించండి. సో ఏం లేదండి, సింపుల్గా సో నా పేరు తేజస్విని, సో నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను. సో నేను ఈ 21 డేస్ కోర్స్ నేర్చుకున్నాను, చాలా బాగుంది, సో నాకు యూస్ఫుల్ అయింది. సో టు బి ఫ్రాంక్, మీరు ఎలాగైతే ఫీల్ అవుతున్నారో ఆ విధంగా మీరు చెప్పండి. సో 2 minutes మీరు నాకు వీడియోస్ పంపించినట్లయితే నా యొక్క వాట్సాప్ నెంబర్కి ఎవరైతే టాపర్స్ ఉన్నారో ఆ టాపర్స్ అందరూ కంపల్సరీగా పంపించాలండి, ఎందుకంటే చాలా బాగా రాస్తున్నారు. సో మీరు కనుక చూడకుండా రాసినట్లయితే మనకు గ్యారంటీగా మీ యొక్క ఒపీనియన్ని 2 minutes నాకు పంపించినట్లయితే రేపు నేను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నానండి. ఆ వీడియో ఏంటంటే హౌ టు గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ పాలిసెట్, గుడ్ ర్యాంక్ ఇన్ పాలిసెట్ అని ఒక వీడియో చేస్తున్నాను. అంటే పాలిసెట్లో మనకి 2020 పాలిసెట్లో మంచి ర్యాంక్ ఎలా సంపాదించాలి అనే ఒక మోటివేషనల్ వీడియో చేస్తున్నానండి. ఆ మోటివేషనల్ వీడియోలో మీ యొక్క వీడియోస్ అనేది ప్రజెంట్ చేయబోవడం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యమైన గమనిక, మన పాలిసెట్ అనేది దాదాపు ఒక 1000 మంది, 1500 మంది, 2000 మంది కూడా చూస్తున్నారు. కనుక ఏంటంటే నాకు చాలా వీడియోస్ వస్తాయి. బట్ ఇందులో కూడా నేను చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ 10 ఎవరైతే పంపిస్తారో వాళ్ళ వీడియోలు మాత్రమే రేపు నేను ప్రజెంట్ చేస్తాను. సో ఎందుకంటే ఫస్ట్ 10 అనేది చాలా బెస్ట్ 10 మాట, సో సింగిల్ డిజిట్ మాట. సో ఫస్ట్ 10 లోపు మాత్రమే నేను ఎవరైతే నాకు వీడియోస్ వాట్సాప్లో సెండ్ చేస్తారో వాళ్ళ యొక్క వీడియోస్ మాత్రం రేపు నేను ప్రజెంట్ చేస్తాను. కనుక బీ రెడీ. సో ఇప్పుడు 9 అవుతుంది, సో మీరు 12 గంటల్లో పంపిస్తే ఆటోమేటిక్గా మీరు ఫస్ట్లో ఉంటారు. కనుక ఏమీ అవసరం లేదంటే 2 నిమిషాలు మీకు ఈ 21 డేస్ కోర్స్ ఎలా ఉంది, యూస్ఫుల్ అయిందా లేదా, సో మీకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందా లేదా, మీకు షార్ట్ కట్స్ అన్నీ అర్థమయ్యా లేవా, సో ఇవి చాలండి. మీ యొక్క ఫీలింగ్స్ని నాకు పంపించండి. ఓన్లీ సెల్ఫీ వీడియోస్ మాత్రమే పంపించండి. సో అంటే సెల్ ముందు పెట్టుకొని మీరు 2 minutes మీ యొక్క ఇంట్రడక్షన్, నెక్స్ట్ మీకు ఈ కోర్స్ ఎలాగుంది, ఈ ఛానల్ ఎలాగుంది అని పంపిస్తే చాలు. సో అవి నేను రేపు ఒక వీడియో రిలీజ్ చేస్తానని చెప్పాను కదా, హౌ టు గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ పాలిసెట్ అనే ఆ వీడియోలో నేను మీ యొక్క ఆ వీడియోని ప్రజెంట్ చేస్తాను. మీ యొక్క పేరు, మీ యొక్క జిల్లా కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మనం మోడల్ పేపర్ 10 అనాలిసిస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇంకా 11 గంటలు రెడీగా ఉండండి. 2015 పేపర్ ఉంటుంది, సో అది కూడా మిస్ అవ్వదు, ఏ పేపర్ కూడా మిస్ అవ్వదు. ఈరోజు వచ్చే వీడియో ఏది కూడా మిస్ అవ్వదు, ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అండి. పాత ప్రశ్నాపత్రాలు ఎంత బాగా చేస్తే అంత బాగా మనకి మంచి ర్యాంక్ వస్తుంది. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా క్లాస్కి వెళ్ళిపోతాం. సో స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ మటుకు చేయండి. సో మంచి లైక్స్ అయితే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. అదేవిధంగా మీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉండబోతుంది, అది నేను రేపు రివీల్ చేస్తాను. రేపు హౌ టు గెట్ పాలిసెట్ ఉంది కదా, అందులో నేను ఆ సర్ప్రైజ్ అని రివీల్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం. log A base B into log B base C into log C సో log C పవర్ 2015 బేస్ ఏ అండి. సో ఇప్పుడు మనకి C పవర్ కనుక 2015 ముందుకు వస్తుంది. ఇంకా మిగతావన్నీ కూడా log A బై log B, log B బై log C బై log A. సో అన్నీ క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఇప్పుడు 2015 ఈజ్ ద ఆన్సర్. 6 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఇక్కడ 5 అనేది కామన్ తీస్తే మనకి ఖచ్చితంగా నెంబర్ అనేది డివిజిబుల్ బై 5. Which of the following rational number will have terminating decimal expansion? సో ఇందులో టెర్మినేటింగ్ ఎక్స్పాన్షన్ ఏంటంటే మనకి 4th one అవుతుంది, ఎందుకంటే 7 square అంటే 49. సో 49 1 49 10 సో 10/2 cube into 5 square. సో మనం ఏం రాయొచ్చు, సో దీని ఏంటంటే మనం ఇంటూ 5 చేస్తే అంటే మొత్తం మీద ఏదైనా కింద 2 క్యూబ్లు 5 క్యూబ్లు ఉన్నాయి కనుక ఇది టెర్మినేటింగ్ అవుతుంది. నెక్స్ట్ A మైనస్ B యూనియన్ C ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B ఇంటర్సెక్షన్ A మైనస్ C. అదేవిధంగా A మైనస్ B ఇంటర్సెక్షన్ ఇచ్చారనుకోండి A మైనస్ B యూనియన్ A మైనస్ C.
ఎన్ ఆఫ్ వై అంటే నల్ సెట్లో లేదంటే ఎంటీ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, 0 ఉంటాయి. ఇఫ్ 2 ప్లస్ log 8x ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ x ఈజ్ ఈక్వల్ టు, చూడండి log 8 బేస్ x ఈజ్ ఈక్వల్ టు, ఈ 2 అటు సైడ్ వెళ్తే -2 అవుతుంది, 4 - 2 అంటే 2 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, x² ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది అకార్డింగ్ టు log ఫార్ములా. సో అప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ √8 అవుతుంది. √8 అంటే √4 × 2, సో 4 and √4 అంటే 2, సో 2√2 is the answer. Which of the following is a not null set? సో సెట్ ఆఫ్ నల్ సెట్ అంటే అది ఒక నల్ సెట్ అనే ఒక ఎలిమెంట్ ఉంది కనుక అది నల్ సెట్ అవుతుంది, అంటే ఎంటీ సెట్ అవుతుంది. మిగతా అన్నీ కూడా ఎంటీ సెట్ అవుతాయి. చూడండి, సో పై అనేది ఎంటీ సెట్, 1 less than x less than 2, n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. n అనేది న్యాచురల్ నెంబర్ అంటే 1, 2 మధ్యలో ఉన్న న్యాచురల్ నెంబర్ ఏది కూడా ఉండదు, సో అది కూడా నల్ సెట్, ఎంటీ సెట్. x² ఈజ్ ఈక్వల్ 4, x ఈజ్ ఆడ్ నెంబర్. మీరు x ఆడ్ నెంబర్ వేస్తే x అనేది x² అనేది 4 అదండి కనుక అది కూడా ఎంటీ సెటే. ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum is product whose sum and product of zeros is √3 and 1/2. సో మనకి x² - x into alpha plus beta plus alpha into beta ఆ ఫార్ములా వేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, n of a into section b is equal to 0, n of a is equal to 4, n of b is equal to 7, then n of a and b. n of a and b is equal to n of a plus n of b minus n of a into section b. So 4 plus 7 minus 0, 4 plus 7 11 అండి. సో the 0 of the polynomial, సో 2x - 3 is equal to 0 పెడతాం, అప్పుడు 2x is equal to 3 అవుతుంది, x is equal to 3/2 అవుతుంది. నెక్స్ట్ సొల్యూషన్ అడుగుతున్నాడండి. సో ఇక్కడ మనకి సొల్యూషన్ కదా, a1/8 is equal to అడుగుతుంది, చాలా ఈజీ అండి, 3/8 is the answer. The quadratic polynomial whose zeros are 7 plus or minus √9/2 is. సో మనకి ఫార్ములా వేస్తే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac by 2a. ఆ ఫార్ములా వేస్తే సెకండ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందండి. చూడండి, 7 plus or minus √7² అంటే 49, 4 10s are 40/2. సో ఎగ్జాక్ట్గా మనకి 49లో 40 తీస్తే 9 అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మనకి ఇచ్చిన ఆన్సర్ వచ్చింది కనుక ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇన్ ఏ క్లాస్ నెంబర్ ఆఫ్ బాయ్స్ is 4 more than the number of girls, then it can be represented as linear equation is. చూడండి, x - y ఈజ్ ఈక్వల్ టు 4 అంటే x ఈజ్ ఈక్వల్ టు y + 4 అవుతుంది. అప్పుడు y + 4 అంటే x అనేది బాయ్స్, y అనేది గర్ల్స్ సాటిస్ఫై అవుతుంది. రెండోది కూడా సాటిస్ఫై అవుతుంది, మూడోది కూడా సాటిస్ఫై అవుతుంది కనుక ఆల్ ఆఫ్ దీస్ ఆన్సర్. P of E is equal to 7/9 అయితే P of E bar, సో 1 - 7/9 తీయాలంటే 1 - 7 అంటే 9 - 7 అంటే 2/7 ఆన్సర్, 2/9 ఆన్సర్. The parabola y is equal to x² is lies in. చూడండి, x ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ 1 వస్తుంది. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ -1 తీసుకున్నా y ఈజ్ ఈక్వల్ 1 వస్తుంది. అంటే x వాల్యూ 1 తీసుకున్న -1 తీసుకున్న గ్రాఫ్ అనేది మనకి పాజిటివ్ x అంటే మీన్స్ ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు 2 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ 4 వస్తుంది. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ -2 తీసుకున్న y ఈజ్ ఈక్వల్ 4 ఉంటుంది కనుక సో క్వాడ్రంట్ 1 and 2 అండ్ ఆన్సర్. సో ఇక్కడ రాంగ్ బబ్లింగ్ జరిగింది. సో సెకండ్ ఆప్షన్. ఇఫ్ 3, a lies on this line, then a is equal to, సో ఆ వాల్యూ అందులో వేసేయాలండి. సో 2 3s are 6 - 3a is equal to 1, అప్పుడు 3a is equal to 6 - 1 అంటే 5 అవుతుంది. a is equal to 5/3. The degree of ax plus by plus c is equal to 0. డిగ్రీ అంటే మనకి పవర్ 1 కనుక ఆన్సర్ 1 ఆప్షన్ 4. If alpha, beta are the roots of this equation, then the value of 1 plus alpha into 1 plus beta. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే 1 plus alpha plus beta plus alpha into beta. సో alpha plus beta అంటే ఏమవుతుంది, -5/5 అవుతుంది. బీటా alpha into beta అంటే 6/5 అవుతుంది. సో 1 1 cancel, 6/5 is the answer. The nature of the equation 2x - 3y is equal to 8 and 4x - 6y is equal to 9 is. సో చూడండి, మనకి a1/a2 is equal to b1/b2 not equal to c1/c2 అంటే మనకి ఇవి ప్యారలల్ లైన్స్ మాట. ఎప్పుడైతే ప్యారలల్ లైన్స్ అయిందో ఆటోమేటిక్గా సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ లేదంటే ఇన్కన్సిస్టెంట్. The points are vertices of. సో ఇవి ఈ 4 పాయింట్స్ ఏ వెర్టిసెస్ అడుగుతున్నాడండి కనుక మనం 10th క్లాస్లో చేసిన విధంగా చేస్తే మనకి టైం చాలా వేస్ట్ అవుతుంది కనుక ఆ విధంగా చేయొద్దండి. మనం చేయాల్సింది ఏంటంటే ఒక x y వేసుకుని అందులో మీ పాయింట్స్ అని డినోట్ చేస్తే చక్కగా ఆటోమేటిక్గా అది ఏ డయాగ్రామ్ వస్తుంది. చూడండి, నేను పాయింట్ డినోట్ చేశాను, సో స్క్వేర్ వస్తుంది. ఇది వెరీ వెరీ గుడ్ షార్ట్ కట్ మాట. ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో మనకి ఇప్పుడు log x బేస్ 2 ఇది ఇట్సే తీసుకొద్దాం, 3 ఇట్సే తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుద్ది, 3 - 1 అవుతుంది. సో అప్పుడు ఈ 2² రాసుకుంటే 2² రాస్తే అప్పుడు 1/2 అవుతుంది. సో 1 - 1/2 అంటే 1/2 log x బేస్ 2 = 2 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఈ 2 అనేది డివైడ్ చేస్తున్న సైడ్ వెళ్తే మనకి మల్టిప్లై చేయాలి. సో 4 అవుతుంది. సో x = 2 power x = 16 అంటే ఒక సొల్యూషన్ ఉంది. సో ఆన్సర్ 1 ఆప్షన్ 3. AP A18 - A8. A18 అంటే A + 17D మైనస్ A8 అంటే A + 7D. సో మైనస్ ఉంది కనుక -A -7D. సో AA క్యాన్సిల్, 17Dలో 7D తీస్తే 10D ఆన్సర్. సిగ్మా n = n × n + 1/2 ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం మనం. నెక్స్ట్, ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్.
చూడండి ఫస్ట్ ఆప్షన్ వేస్తాను, ఫస్ట్ ఆప్షన్ వేస్తే -2 వేస్తే 75 వచ్చింది, అదేవిధంగా 8 వేసినా కూడా 75 వచ్చింది. కనుక త్రూ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1 square plus 2 square plus 3 square plus and so on. So sum of the squares of the n natural numbers ఏంటంటే ఫార్ములా n into n plus 1 into 2n plus 1/6. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇది వచ్చింది, కానీ ఆప్షన్లో ఎక్కడ కూడా లేదు, కనుక రాంగ్ ఆన్సర్. ఇలా రాంగ్ ఆన్సర్ ఇస్తే మనకి అన్ని రాంగ్ ఆన్సర్స్ ఇస్తే ఖచ్చితంగా యాడ్ స్కోర్ అండి అది. నెక్స్ట్, if a line is making an angle 30 degrees with the x-axis is positive direction, then the slope of a line tan 30 తీసుకోవాలండి. tan 30 అంటే 1/√3. AB is equal to root x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో మనకి ఏమవుద్ది, మనకి 2 -2 -4 అంటే 6 స్క్వేర్ అంటే 36, 3 - 6 అంటే 3 స్క్వేర్ అంటే 9, 36 + 9 45, √45 అంటే సో 9 × 5 రాసుకోవచ్చు, 9 √9 అంటే 3, సో 3 √5. స్లోప్ ఆఫ్ ఎ లైన్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అడుగుతున్నాడు. సో మనకి ఏంటంటే స్లోప్ ఆఫ్ లైన్ y2 - 1/x2 - x1, సో d - b c - a. ఇక్కడ మనకి స్లోప్ అవ్వాలంటే ఖచ్చితంగా c - a 0 అవ్వకూడదు. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అదే రాసానండి. సో c - c నాట్ ఈక్వల్ 0, సో c నాట్ ఈక్వల్ టు a, దట్ ఈస్ ద కండిషన్. చూడండి ry/pr = 3/5 అన్నాడు. సో ry అనేది 3, నెక్స్ట్ py కావాలంటే మొత్తం 5, కనుక ఈ 5లో 3 తీస్తే 2 అవుతుంది, ఇది 1.2 ఇచ్చాడు. సో మనకి తేల్స్ థీరం ప్రకారం AD/dB = AE/EC ఆ ఫార్ములా మనం చేస్తే మనకి ఆన్సర్ 1.8 వస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్ ఇన్ GP? సో చూడండి థర్డ్ ఆప్షన్ GP, ఎందుకంటే ఏ వాల్యూ ఉంది, ఆర్ వాల్యూ ఉంది, కనుక అదే GP. ఏ పాయింట్ అండ్ y-axis మీద x 0 అండి. సో అన్ని కూడా xl 0 ఉన్నాయి కనుక ఆల్ ది అబౌవ్. ద గ్రేడియంట్ ఆఫ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ x-axis అంటే స్లోప్ అండి. స్లోప్ ఆఫ్ x-axis ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 0. స్లోప్ ఆఫ్ x-axis 0, స్లోప్ ఆఫ్ y-axis ఇస్ అన్డిఫైన్డ్. ద రేషియో దట్ ద y-axis divides the line. y-axis డివైడ్ చేస్తే -x1:x2 ఫార్ములా, అదేవిధంగా x-axis డివైడ్ చేస్తే -y1:y2. ఇక్కడ y-axis కనుక -x1:x2. సో అప్పుడు మనకేమవుతుంది -5:1. సో మైనస్ క్యాన్సిల్ చేస్తే 5:1 ఇస్ ద ఆన్సర్. The triangle ABCD is parallel to BC, then AD/DB is equal to 2/3 and A is equal to 3.7, then EC is equal to. సో ఇది కూడా మనం తేల్స్ థీరం ప్రకారం మనం చాలాసార్లు చేసామండి. సో చాలాసార్లు చేసాం కనుక ఆన్సర్ 5.5. చూడండి ఆన్సర్ 2/3 is equal to 3.7/x. సో మనకి x కావాలి కనుక x is equal to 37/10 into 3/2. సో మనకి 3 37 111 and 10 2. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 2తో డివైడ్ చేసి 55.5/10, సో 5.5 ఆన్సర్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ √x2 - x1 whole square plus y2 - y1 whole square, -3 + 8 అంటే 5 అవుతుంది, -2 + 7 అంటే +5 అవుతుంది. సో 5² + 5² అంటే 25 అంటే 225 √25 అంటే 5 √ is the answer. The area of the equilateral triangle with altitude 12 centimeters ఆల్రెడీ చెప్పుకున్నానండి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కూడా. సో ఎప్పుడైనా ఆల్టిట్యూడ్ ఇచ్చి ఏరియా అడిగితే h²/√3. సో h అంటే మనకి ఇక్కడంతా 12, సో 12² అంటే 144/√3. √3తో రేషనలైజింగ్ చేస్తే √3/√3. సో √3 × √3 3 అవుతుంది, 348 144. సో 48 √3 is the answer. The ratio of the corresponding size of two similar triangles is 2:3. Then the ratio of their corresponding altitudes. చూడండి చాలా ఇంపార్టెంట్. వాడు సైడ్స్ ఇచ్చి ఆల్టిట్యూడ్స్ అడిగినా అదే ఆన్సర్, సైడ్స్ ఇచ్చి పెరిమీటర్ అడిగిన అదే ఆన్సర్, సైడ్స్ ఇచ్చి మీడియన్ అడిగినా అదే ఆన్సర్. ఒకవేళ సైడ్స్ ఇచ్చి ఏరియాస్ అడిగితే వాటిని స్క్వేర్స్ చేయాలండి, అప్పుడు 4:9 అవుతుంది. అదేవిధంగా సైడ్స్ ఇచ్చి వాల్యూమ్స్ అడిగితే వాటిని క్యూబ్స్ చేయాలండి, అప్పుడు 8:27 అవుతుంది. సో ఇది మనకు బాగా గుర్తుపెట్టుకొని ఇది ఒక బిట్గా అయితే గ్యారంటీ వస్తుంది. In a triangle ABC, angle C is 90 degrees, CD is perpendicular to AB, then BC²/AC². ఇది కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, చాలాసార్లు వచ్చింది. సో ఇక్కడ మనకి BC²/AC² అంటే ఈ 2 సైడ్స్ కనుక అక్కడ AB సైడ్ మనం డివైడ్ చేయాలన్నమాట, అప్పుడు BD/AD అవుతుంది, BD/AD. In this figure, x is equal to semicircle మన యాంగిల్ రైట్ యాంగిల్. సో యాంగిల్ ఇన్ semicircle is 90 degrees. Curved surface area of cylinder is 2πRh. కర్వ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ ఇస్ 2πRh. ఇన్ దిస్ ఫిగర్ ఎక్స్ ఫైండ్. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకి ఏంటి, hypotenuse² సో 225 - 81. సో ఆన్సర్ 144. In a triangle ABC, angle B is equal to 90 degrees, angle A plus angle C. B 90 degrees కనుక A plus C ఎంత అవుతుంది, 90 అవుతుంది. ఎందుకంటే the sum of the all angles of a triangle is 180 degrees కనుక. Number of tangents can be drawn to circle from a point inside the circle. Inside circle అంటే మనకి tangents ఉండవు, అదే సర్కిల్ మీద ఒక పాయింట్ అంటే 1 tangent ఉంటుంది. సర్కిల్ అవుట్ సైడ్ 2 పాయింట్స్ ఉంటే అవుట్ సైడ్ ఒక పాయింట్ ఉంటే అప్పుడు 2 tangentsని డ్రా చేయొచ్చు. The area of the sector of a circle whose radius is 14 cm, angle of sector is 45 degrees is. సో మనకి x/360 into πr² ఆ ఫార్ములా వేసి 45/360 into 22/7 into 14 into 14.
5 9s are 5 72s are 9 1s are 9 8s are again 2 4s are 2 11s are again 2 2s are 2 7s are again 2 2 cancel. So final answer 11 into 7, that is 77. From the figures the chord AB and CD are equal, then angle AOB. If equal chords makes equal angles at the center అనే కాన్సెప్ట్ ప్రకారం మనకి ఏంటి యాంగిల్ AOB is equal to angle COD. Angle AOB is equal to angle COD. cot is equal to 12 by 15, then the value of. సో మనకు ఒక ట్రయాంగిల్ వేసుకుని అవి చేస్తే చాలా చాలా కష్టం అండి. సో అందుకని నేను చాలా ఈజీగా చెప్తున్నాను చూడండి. సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ఇంటూ దీన్ని 1 బై సైన్ ఏ రాసుకోవచ్చు. 1 బై సైన్ ఏతో మల్టిప్లై చేస్తే సైన్ ఏ బై సైన్ బై ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ. సైన్ ఏ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో అప్పుడు మనకి కాట్ ఏ, కాస్ బై సైన్ అంటే కాట్ ఏ. సో 1 ప్లస్ కాట్, ఆల్రెడీ కాట్ ఇచ్చారు కనుక 1 ప్లస్ 12 బై 5. 12 బై 5 అంటే 5 ప్లస్ 12 అంటే 17. 17 బై 5 ఇస్ ద ఆన్సర్. నెంబర్ ఆఫ్ ట్రయాంగులర్ బేసెస్ ఇన్ సిలిండర్. అసలు సిలిండర్లో ట్రయాంగులర్ బేస్ ఉండవని కనుక 0. ట్రయాంగులర్ బేస్ ఎక్కడ వస్తాయి మనకి? ప్రిజమ్స్లో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ 1/2, దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా 1/2 అయింది కనుక కాస్ థీటా ఏమవుతుంది? 1/√ అవుతుంది. సో 1/√ అంటే థీటా ఇస్ ఈక్వల్ 45 degrees. సో సైన్ స్క్వేర్ 45 అంటే 1/√ హోల్ స్క్వేర్ కనుక 1/2 ఇస్ ద ఆన్సర్. ఇఫ్ కాట్ థీటా ఇస్ ఈక్వల్ టు b/a, దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్. సో మనం డయాగ్రామ్ వేసుకున్నామండి. అప్పుడు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో మనకి √(x a² + b² వస్తుంది. ఇప్పుడు మనకి కాస్ థీటా అంటే b బై √(a² + b² ప్లస్ a బై √(a² + b² బై b బై √(a² + b² మైనస్ a బై √(a² + b². కామన్ తెస్తే a² + b² క్యాన్సిల్ అవుతుంది కనుక b ప్లస్ a బై b మైనస్ a. నెక్స్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఇఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ పర్ 4 ఆల్ఫా మైనస్ కాస్ పర్ 4 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్. చూడండి, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అప్పుడు మనం ఓన్లీ సైన్ స్క్వేర్ ఆల్ఫా నడిసే పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది? సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు ఈ కాస్ పర్ 4 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫాని మనం ఏం రాయొచ్చు అంటే కాస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు ప్లస్ కాస్ స్క్వేర్ రాసుకోవచ్చు. కానీ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏమొచ్చింది మనకి? సైన్ ఆల్ఫా వచ్చింది కనుక సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా వచ్చింది. ఆల్రెడీ వాల్యూ 1 ఇచ్చారు కదా కనుక ఆన్సర్ 1. ఆన్సర్ 1 ఆప్షన్ 2లో ఉంది, అది మనకు గుర్తుపెట్టుకోండి. ద వాల్యూ ఆఫ్ x ఇన్ ద ఈక్వేషన్ 2x - 8y = 12 ఈజ్ 1, దెన్ ద కరస్పాండింగ్ వాల్యూ ఆఫ్ y. సో మనకి వాల్యూ ఆఫ్ x ఇస్తాడు. సో ఆ 1 అనేది అందులో వేస్తే మనకి 2 × 1 - 8y = 12 minus 8y = 12 - 2 minus, so 8y = -10, y = -10/8. So 2 5s are 2 4s are minus 5/4 is the answer. sin 150 into cos 120. sin 150 అంటే sin 90 + 60 రాయొచ్చు. అదేవిధంగా cos 120 అంటే cos 90 + 30 రాసుకోవచ్చు. sin 90 + θ మైనస్ cos θ. అదేవిధంగా cos 90 + θ sin θ. సో అప్పుడు మనకి cos 60 √3/8 అవుతుంది. sin 30 మనకి 1/8 అవుతుంది. సో minus √3/4 is the answer. When 2 dice are thrown, the probability of getting equal number is ఈక్వల్ నెంబర్ అంటే 1,1 2,2 3,3 4,4 5,5 6,6 మొత్తం 6 ఉంటాయండి. 6/36 6 1 6 6 సో 1/6 is the answer. Find the angle of elevation of the top of the tree of height 200 meters at a point at a distance of 200 meters from base of a tree is. So tan rate is equal to 200 √3/200 200 cancel √3 మిగిలింది అంటే tan 60 degrees is the √3. Find the angle of depression of a boat from a bridge horizontal distance of 25 meters from bridge if the height of the bridge is 25 meters. So tan rate is equal to 25/25 25 cancel అవుతుంది 1 వస్తుంది. ఇప్పుడు tan rate is equal to 1 అంటే tan 45 degrees కనుక 45 degrees the answer. And letter is chosen from the word polytechnic. What is the probability of that is a vowel? సో మనకి ఇందులో vowels 3 ఉన్నాయండి. మొత్తం మనకి 11 ఉన్నాయి. ఫేవరబుల్ 3 కనుక 3/11 సో 3/11. If a die is thrown once, the probability of getting 8 on face. సో డైస్లో మనకి 6 ఉంటాయండి, 8 ఉండవు. 7 8 ఉండవు కనుక 7 అయినా 8 అయినా ఆన్సర్ 0. ప్రాబిలిటీ 0. What is the probability that a number selected from these numbers is multiple of 5? ఇప్పుడు 1 to 15లో multiples of 5 అంటే 5 10 15 సో 3/15 సో 3 1s are 3 5s are సో ఆన్సర్ 1/5. ద మీడియన్ ఆఫ్ దిస్ నెంబర్స్ ఈజ్. చూడండి ఇక్కడ మనకి మీడియన్ అనేది కనుక 3 ఫస్ట్ నెంబర్ అవుతుంది, 5 సెకండ్ నెంబర్ అవుతుంది, 7 థర్డ్ నెంబర్ అవుతుంది, సో 4th వన్ నుంచి 9 అవుతుంది. సో 7 9 ఈ రెండు యాడ్ చేసి బై 2 చేయాలి. ఎందుకంటే మనకి 6 ఇచ్చారు కనుక మధ్యలో ఉన్న రెండు నెంబర్స్ మనం యావరేజ్ తీసుకోవాలి. 7 + 9 = 16 16/2 అంటే 8 ఆన్సర్.
ఇఫ్ ద మీన్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈస్ 10 దెన్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ బి. సో ఇవన్నీ కలిపి మనకి ఏమొస్తుంది 35 ప్లస్ a ప్లస్ బి, మొత్తం 7 ఇచ్చాడు బై 7 ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాడు ఆడే. సో అప్పుడు ఏమవుతుంది a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 70. ఈ 35 అటు వెళ్తే -35 అవుతుంది, 70లో 35 తీస్తే 35. సో ఇది ఫ్రెండ్స్ పాలిటెక్నిక్ యొక్క మోడల్ పేపర్ 10 అనాలిసిస్. ఇప్పుడు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యొక్క బిట్స్ అనేవి స్క్రోలింగ్ చేస్తాను. వాటి యొక్క ఆన్సర్స్ అనేవి మీరు ఏమైనా మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తే వాటి యొక్క ఆన్సర్స్ని, కరెక్ట్ ఆన్సర్స్ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే వాటి యొక్క కరెక్ట్ ఆన్సర్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ 11 గంటలకి తప్పకుండా చూడండి ప్రీవియస్ పేపర్ 2015 అనాలిసిస్, అరగంటలో అయిపోతుంది అది కూడా. సో అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అదేవిధంగా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మర్చిపోవద్దు, మీ యొక్క ఫీడ్బ్యాక్ని టాప్ 10 అంటే ఫస్ట్ 10 ఎవరైతే నాకు పంపిస్తారో వాళ్ళని మటుకు గ్యారంటీగా నేను సెలెక్ట్ చేస్తాను. వాళ్ళని రేపు వచ్చే వీడియోలో, రేపు నేను ఇచ్చే సెల్ఫ్ మోటివేషన్ వీడియోలో, సో బూస్టింగ్ వీడియోలో పాలిటింగ్ గ్యారంటీగా మీరు రేపు ఆ వీడియో అంటే మనకు గ్యారంటీగా ఖచ్చితంగా ఒక రోజైనా సరే ప్రిపేర్ అయ్యి పాలిటింగ్ కొట్టాలనుకున్నారు. సో అటువంటి వీడియోలో మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా నేను రేపు ప్రజెంట్ చేస్తాను కనుక టాప్ 10 మాట. సో ఎవరైతే నాకు ముందుగా పంపిస్తారో వాళ్ళని గ్యారంటీగా నేను సో మీ యొక్క వీడియోని ప్రజెంట్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ 11 గంటలకు రెడీగా ఉండండి. మీరు స్పీడ్ అనేది 0.25 పెట్టుకుంటే ఈ ఫిజిక్స్ బిట్స్ అనేవి మీరు అన్నీ కూడా డీటెయిల్గా చదవచ్చు. లేదంటే స్క్రీన్ షాట్ చేసినా సరే మీరు చదువుకోవచ్చు. చాలామంది పీడిఎఫ్ పేపర్స్ అవుతున్నారు, వాళ్ళందరూ కూడా వీటిని స్క్రీన్ షాట్ చేసి మీరు చదువుకోవచ్చు. పేపర్స్ పంపించడం అనేది కొద్దిగా కష్టంగా ఉంది, ఎందుకంటే సో ట్రై టు అండర్స్టాండ్. మీరు వీటిని స్క్రీన్ షాట్ చేసుకొని చదువుకోవచ్చు కావాలంటే. లేదంటే స్పీడ్ అనేది 0.25 పెట్టుకుంటే మీరు ఈజీగా వీటిని అన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. సో 0.25 పెట్టుకుంటే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట.